అంటున్నాడు, నేను కూర్చుంటుట నేను లేచుట నీకు తెలియను, నా తలంపు పుట్టక మునిపే నా మనసును గ్రహించి ఉన్నావు. నువ్వు ఈ రోజు ఏం చేస్తున్నావు, కార్యాచరణ అంతా కూడా నీ యొక్క ప్రోగ్రామ్ సీట్ ఏందనేది దేవుడు ఆలోచన చేస్తున్నాడు, గ్రహిస్తున్నాడు. నువ్వేమో ఆలోచిస్తున్నావు, నువ్వు ఇలా వెళ్ళాలి అని నీ మనసులో అనుకుంటున్నావు, కానీ దేవునికి అవన్నీ కూడా తెలుసు. చూడండి, కాబట్టి నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. చూడండి, మన నడక మన పడక అన్నీ కూడా పరిశీలన చేస్తున్నాడు. యు సెర్చ్ అవుట్ మై పాత్ అండ్ మై లేయింగ్ డౌన్. చూడండి, కాబట్టి ఇక్కడ నా పడకను నా నడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు, నా చర్యలన్నింటినీ నీవు బహుగా తెలుసుకొని ఉన్నావు. ఈరోజు నువ్వు ఏ పని చేస్తావో, నువ్వు ఎలా నడుస్తున్నావో, నువ్వు ఎలా పడుకొని ఆలోచన చేస్తున్నావో, నువ్వు చేసే ఈ యొక్క దినచర్యలన్నింటినీ కూడా ఏం చేస్తున్నాడు దేవుడు? చెప్పండి, ఏం చేస్తున్నాడు? గ్రహిస్తున్నాడు. ప్రియమైన వాళ్ళారా, కనుకనే ఇక్కడ ఏమంటుండంటే గ్రహిస్తున్నాడు. యు సర్చ్ అవుట్ మై పాత్. కాబట్టి అవన్నింటినీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? పరిశీలన చేస్తున్నాడు. అండ్ మై లేయింగ్ డౌన్. చూడండి, కాబట్టి అండ్ ఆర్ యు అక్వెషెంట్ విత్ మై హాల్ వేస్. నా మార్గములన్నింటినీ కూడా నీవు పరిశీలన చేస్తున్నావు దేవా అని ఒక భక్తుడు ఈ మాటలను తెలియజేస్తున్నాడు. చూడండి, 4వ వచనాన్ని మనం గమనించినట్లయితే, యెహోవా నా మాట నాలుకకు రాకమునిపే అది పూర్తిగా తెలిసి ఉన్నది. వెంటనే నువ్వు ఎవరిలో తిట్టాలనో, ఎవరికో ఏదో సహాయం చేయాలనో నువ్వు చెప్పక మునిపే దేవునికి తెలుస్తుంది. దేవుడు నీకు ఆ బుద్ధి పుట్టిస్తాడు. వెంటనే నీవు అక్క చెల్లి వెళ్ళి ఎవరికో ఒకరికి ఏదో ఒక మాట అంటావు, ఏదో ఒక సహాయం చేస్తావు, ఎవరినో ఒకరిని తిడతావు. అంటే ఇక్కడ యెహోవా మాట నాలుకకు రాకముందే అది పూర్తిగా తెలిసి ఉన్నది. ఎవరికి తెలిసి ఉంటుంది? దేవునికి తెలిసి ఉంటుంది. నీ మనసులో మాట నీ యొక్క భర్త కూడా తెలియదు. నీ మనసులో మాట నీ బిడ్డకు, నీ కోడళ్ళకు కూడా తెలియదు. నీ కోడలకు నువ్వు కనుక పట్టగొడుసులు చేసి పెట్టిదావు అనుకోండి, నీ మనసులో నువ్వు ఊహించుకున్నావు, నా కోడలకు బిడ్డలో గురిసేయాలి, లేకపోతే ఏదో చేయించాలి అని నీవు అనుకున్నప్పుడు అది నీకే తెలుస్తుంది. కానీ అది తండ్రి అయిన దేవుడు గ్రహిస్తున్నాడు. సచ్చెడ్ ఈజ్ ద గాడ్. దేవుడు ఏం చేస్తున్నాడు? గ్రహిస్తున్నాడు, పరీక్షిస్తున్నాడు. చూడండి ప్రియులారా, కనుకనే ఆ మాట నువ్వు ఎప్పుడైతే నీవు ఎవరికైనా ఏదైనా ఇస్తాననుకున్నప్పుడు అది తప్పనిసరిగా నీ యొక్క నాలుకకు ఆ మాట రాకమునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. ఎవరికి తెలిసి ఉంటుంది మాట? దేవునికి తెలిసి ఉంటుంది. అలాగే మనం కొన్ని సందర్భాలలో మనము ఆలోచన చేశాము, మనము పడుకున్నాము, మనం నడిచాము, మనం తిరిగాము, మనం అన్నిటినీ సహాయంగా ఇస్తున్నాము. అటువంటి క్రమంలో నీకు ఒక ప్రొడక్షన్ ఇస్తున్నాడు దేవుడు. నీవు నడుస్తుండగా చూడండి, దేవుడు ఏం చేస్తున్నాడు? తన దూతలను కాపుగా ఇస్తున్నాడు. 4వ వచనం కాకుండా 5వ వచనం చూద్దాం ఒకసారి. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు, నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు. చూడండి, ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడు? నువ్వు మంచి భక్తుడవైతే, నీకు మంచి ఆలోచన కలిగి ఉంటే, నువ్వు మంచి పనులు చేసినట్లయితే తండ్రి అయిన దేవుడు నీకు తోడుగా ఉంటాడు. తోడుగా ఉండడమే కాదు, నీకు ఒక ప్రొడక్షన్గా ఉంటాడు. నువ్వు ముందు నడుస్తుంటే నీ వెనుక ఎవరు వస్తారు? బాడీ గార్డ్స్ ఉంటారు. అది నీకు తెలియదు. నువ్వు వెనుక నడుస్తుంటే
నీ వెనక కూడా తన దూతలు ఉంటాయి. నీ ఇరుపక్కల ఇటు అటు ఎటైనా కానీ నీవు కనుక నువ్వు ప్రయాణం చేసినట్లయితే దేవుడు నీకు తోడుగా ఉంటాడు. చూడండి, యు హిమ్ మీ హిమ్ బిహైండ్ బిఫోర్ అండ్ లే యువర్ హ్యాండ్ అపాన్ మీ. కాబట్టి వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు, నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు. చూడండి, వెనక ఉన్నాడు, ముందు ఉన్నాడు, ఇరుపక్కల ఉన్నాడు, పైగా నీకు ఎండ తగలకుండా తన చెయ్యి చాచి ఉన్నాడు. దేవుడు మనల్ని దినాన ఎంత దృష్టి ఉంచుతున్నాడు, ఎంత దృష్టి పెడుతున్నాడు దేవుడు, ఎంత కనువిప్పు ఆయన మన మీద ఉంది. ఒకసారి ఆలోచన చేయాలి. కనుక ప్రియమైన వారులారా, మనము ఆయన స్వరూపము గనక, ఆయన చేసిన పిల్లలం గనక, ఆయన చేసిన కుమారులము కుమార్తెలము గనక ఆయన మనల్ని తన కనుదృష్టితో చూస్తున్నాడు. అలాగనే అతన్ని మనము లెక్క చేయలేదు. కానీ ఒక తండ్రి తన బిడ్డల ఎడల ఎలాగైతే ప్రేమ చూపుతున్నాడో అలాగనే తండ్రి ప్రేమను చూపుతున్నాడు. కనుకనే తన కుమారుడు తప్పు చేసినప్పుడు తండ్రి సరిదిద్దుతాడు. అలాగే తండ్రి అయిన దేవుడు తన బిడ్డలమైన మనల్ని ఎలాంటి తప్పు చేయకుండా ఆయన మనలను తనకు కంటి పాపలాగా కనురెప్పలాగా కాచి కాపాడుతున్నాడు నేటి దినాన. కనుక ప్రియమైన వారులారా, దేవుని తెలుసుకొని అనేకులు కూడా ఏం చేస్తున్నారు? అనేకమైన తప్పులు, అనేకమైన పాపాలు, అనేకమైన చెడ్డ తలంపులు తలస్తూ దేవుణ్ణి ఇంకా దుఃఖపరుస్తున్నాడు. కనుకనే రెండోదిగా చూసినట్లయితే చూడండి, దేవుడు మానవులైన మనల్ని ఏం చేస్తున్నాడు? రెండవదిగా చూస్తే, నేను రహస్యమందు పుట్టినవాడును, భూమి యొక్క అగాధ స్థలముల్లో విచిత్రముగా నిర్మింపవాడు, నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూసెను, నియమింపబడిన దినములలో ఒకటైన కాక మునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. కనుకనే ఏమంటున్నాడంటే, మన ఆలోచనలన్నింటినీ కూడా ఎరిగిన దేవుడు. నీవు పిండముగా ఉన్నప్పుడే తల్లి గర్భంలో నిన్ను చేసిన వాడు ఎవరయ్యా అంటే దేవుడు. దేవునికి నీకు తెలియదా? దేవునికి తెలియదా నువ్వు ఎలాంటి దానవు, నువ్వు ఎలాంటి వాడవు? అవన్నీ తెలియదా? అందుకనే మనం అప్పుడప్పుడు కొన్ని సందర్భాలలో టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటాం, ఊరికే తీసుకుంటాం. నువ్వు